నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ గీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఓ నకిలీ పోలీస్ రియల్ పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. ఈ సంఘటన నల్గొండ జిల్లా నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నార్కెట్పల్లికి చెందిన యువతి మాళవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో ఆర్పీఎస్ ఎస్ఐ పరీక్ష రాసి అర్హత సాధించింది. కానీ మెడికల్ చెకప్లో దృష్టిలోపం కారణంగా విఫలమైంది. అసలు విషయం కాస్త బయటపడడంతో రంగంలోకి దిగిన ఆర్పీఎస్ పోలీసులు అధికారులు కేసు నమోదు చేసుకుని మాళవికను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. కేసీఆర్ గులాబీ కండువా కప్పి ఆర్ఎస్ ప్రవీణ్ను బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, తాను కూడా కేసీఆర్ లాగే మడమ తిప్పబోనని, మాట ఇస్తే కట్టుబడి ఉండాల్సిందేనని అన్నారు. బలమైన తెలంగాణ వాదానికి బహుజన వాదం కూడా కలిస్తే బాగుంటుందని, లోక్సభ ఎన్నికల కోసం తాము పొత్తు కుదుర్చుకున్నట్లు తెలిపారు. విశాఖ ఎయిర్పోర్ట్లో ఐపీఎల్ టీం ప్లేయర్స్ సందడి చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఐపీఎల్ క్రికెటర్స్ విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పుడిలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళానికి రాష్ట్రం నలుమూలల నుంచి మంచి స్పందన వస్తుందని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాడు మల్లారావు పేర్కొన్నారు. చిలకలూరిపేటలో ఆయన మాట్లాడుతూ, చిలకలూరిపేట బొప్పాడిలో జరిగిన ప్రజాగళం ఎన్డీఏ కూటమి సభ అంచనాలకు మించి విజయవంతమైనదని తెలిపారు. వైకాపా మాదిరిగా మద్యం డబ్బులు పంచలేదని, స్వచ్ఛందంగా పార్టీ శ్రేణులు సభకు తరలివచ్చారని వెల్లడించారు. అది నా టైంలో ఇలా జరగడం అనేటువంటిది మనం ఒక రకంగా నా అదృష్టం, పేట నియోజకవర్గ ప్రజల అదృష్టం. ఆ విధంగా నియోజకవర్గంలో కూడా అందరూ వారం రోజులు రాత్రి మగళ్ళు పనిచేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, మండల, పట్టణ ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్, యూనిట్, బూత్, దానికి తోడు అధ్యక్ష, గ్రామ, పట్టణ, వార్డు అధ్యక్ష కార్యదర్శి అందరూ కూడా ఎవరికి వారు శక్తి మేరకు వైఎస్ఆర్ పార్టీలాగా ఒక బాటిల్ మేము మందు స్వతహాగా వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. భోజనాలు అరేంజ్ చేశాం, మంచినీళ్ళు అరేంజ్ చేశాం, మజ్జిగ అరేంజ్ చేశాం, స్వచ్ఛందంగా వచ్చారు. మేము ఎక్కడ పరదాలు కట్టలా, మేము ఎక్కడ షాపులు మూయించదా, మేము ఎక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయదా. ఆ విధంగా స్వచ్ఛందంగా రావటం జరిగింది. ఇది ఈ యొక్క మీటింగ్ ప్రత్యేకతను కూడా తెలియజేస్తున్నాను.
అదిగాక కోడ్ వచ్చిన తర్వాత తొలి బహిరంగ సభ, ఎన్డీఏ తొలి బహిరంగ సభ కూడా చిలకలూరుపేట. ఇది ఒక చరిత్ర చిలకలూరుపేటకి. నా అదృష్టం ఒక పక్క అయితే చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు భవిష్యత్తులో కూడా ఇది ఒక చరిత్రలో లిఖించబడేటువంటి రోజు, నిన్నటి రోజు. ఆ విధంగా సక్సెస్ చేశారు. ఈ రెండు సభల్లో కూడా ముగ్గురే, చంద్రబాబు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు. అది మన ప్రత్యేకత. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పథకం ప్రకారమే రైతాంగాన్ని దెబ్బతీసి వ్యవసాయ రంగాన్ని నాశనం చేశారని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. రైతుల పంట పండిస్తే ఎక్కడ కొనాల్సి వస్తుందో, ఎక్కడ 500 బోనస్ ఇవ్వాల్సి వస్తుందో అని ఇవాళ మొత్తం వ్యవసాయ రంగాన్ని నాశనం చేశారని విమర్శించారు. మీడియాలో ప్రచారం చేసుకుంటే, అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటే, హైదరాబాద్లో కూర్చొని బటన్ నొక్కుంటే కాదు కదా, ప్రజల జీవితాల్లో కదా రావాల్సింది మార్పు. ఒకసారి ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది ఏం జరుగుతుంది. పొమ్మనండి, వాళ్ళు ఎండిపోయిన పొలం దగ్గర పోయి మాట్లాడమనండి. ఇంతవరకు సోయలేదు, ఇంతవరకు కనీసం సమీక్ష లేదు, ముఖ్యమంత్రి స్థాయిలో లేదు, మంత్రుల స్థాయిలో లేదు. జిల్లాలో కనీసం కొన్న వడ్లను కొంటారా, పండిన వడ్లను తీసుకుంటారా లేదా? ఒక పథకం ప్రకారమే రైతాంగాన్ని దెబ్బతీసిర్రు, వ్యవసాయ రంగాన్ని నాశనం చేసిండ్రు. రైతులు పంట పండిస్తే ఎక్కడ కొనాల్సి వస్తే ఎక్కడ 500 రూపాయలు బోనస్ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి తప్పించుకోవడం కొరకు ఒక ఉద్దేశపూర్వకంగా ఒక క్రిమినల్ లాగా వ్యవహరించి మొత్తం వ్యవసాయాన్ని నాశనం చేసి ఇవాళ తెలంగాణలో. జగన్ ప్రభుత్వం షర్మిలకు భయపెడుతుందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. వైసీపీ నేతలు షర్మిలపై మాటలు పేలుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిపై షర్మిల సవాల్ను జగన్ స్వీకరించాలని సవాల్ విసిరారు. షర్మిల రాకతో కాంగ్రెస్లో పోటీ చేసే అవకాశాలు, ఆశావాహుల సంఖ్య పెరిగిందని అన్నారు. 400 సీట్లు నన్ను గెలిపించండి అని చెప్పడం తప్ప ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ, ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ఏ పనైనా కూడా ప్రకటించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. పక్క నుండి ఉత్సవాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. సన్నాయి వాడుతుంటే కొన్ని జంతువులు తలూపుతుంటాయి 24 గంటలు ఎట్టెట్టగా. నాకు ఆ మీటింగ్ చూస్తే అదే సన్నివేశాలు గుర్తొచ్చింది. నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడుతున్నాడు అక్కడున్న ప్రజలకు అర్థం కాల. మైకు ఫెయిలు, మీటింగు ఫెయిలు. ఆ మైకు ఫెయిల్ అయింది, మీటింగ్ ఫెయిల్ అయింది. నరేంద్ర మోడీ ఆప్కి బార్ 400 పార్ కరెంగే. దాని అర్థం తెలుగు ప్రజలకు అర్థం కాల. ఆ తిరుపతిలో కూడా ఇదే చెప్పాడు, నరేంద్ర మోడీజీ ఆ బోలియే 10 సాల్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ దేంగే అని. తెలుగు ప్రజలు తిరుపతి 7 కొండల వెంకన్న సాక్షి చెబుతున్నాడు, ఇంకా ఇస్తాడేమో అని చెప్పి 10 సంవత్సరాల నుంచి ఊరించాడు. అమరావతి రాజధానిని ఢిల్లీని మించిన రాజధాని ఇస్తానని మేము చెప్పలా. నరేంద్ర మోడీ గారు అమరావతి రాజధాని ప్రారంభోత్సవ కార్యక్రమంలోకి వచ్చి మీకెందుకు 4 ముఖ్యమంత్రులు, 4-5 గవర్నర్లు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఆ మాట మాట్లాడినటువంటి ప్రధానమంత్రి. నేను నేరుగా అడిగాను నిన్న TV9 డిబేట్లో కూడా. TV9 డిబేట్లో వాళ్ళకి సంబంధించినటువంటి మహానాయకుడు అని మా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని తప్ప బతకలేనటువంటి ఒక పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన ఎంపీ గారు వచ్చాడు. 200 బిల్లులు పెట్టారు నరేంద్ర మోడీ గారు. 200 బిల్లులలో పూర్తి బిల్లులు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు పలికినటువంటి చరిత్ర. చివరికి NRC, CAA, త్రిపుల్ తలాకు, 370 రాజ్యాంగం ఇవి ప్రముఖమైనటువంటిది. వీటితో పాటుగా ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించినటువంటి దానిలో కూడా బిల్లుకి మద్దతు పలికినటువంటి చరిత్ర. పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి వెళ్లేదే లేదని, తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ముందుండి పనిచేస్తానని తెలిపారు. ఒక రౌతు మారిస్తారు, బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, అనేది తప్పులేదు. నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మోగుతాను. నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు, ఈ పార్టీని కాపాడుతున్నందుకే సిద్ధంగా ఉన్నా. ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు. క్లియర్గా చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని, బీఆర్ఎస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా. కార్యకర్తలకు ఈ కష్టకాలం నేను ఎన్నో చూశాను. ప్రతిపక్షంగా చాలా మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులు కూడా చూశాను, చాలా మందిని ఎదుర్కొన్నాను,
నన్ను రాజశేఖర రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలియదా? నా వర్తన్నపేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను, నీకు ఎక్కడ నిలబడకుండా చేస్తాను. పోతామయ్యా, నేను పోలే. ఎంపీగా ఉన్నప్పుడు నన్ను ఇదే ప్రయత్నం చేశాడు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే ప్రయత్నం చేశాడు, నేను పోలే. మళ్ళీ నేను పాలకుర్తి ప్రజలు నన్ను గెలిపించి 3 సార్లు. ఎన్ని ఇబ్బందులు వాళ్ళు ఫోన్ చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఉండి కార్యకర్తలకు అండదండలు ఉంటారు. మీడియాలో సీఈఓలు, సీనియర్ రిపోర్టర్లు, కెమెరామెన్లకు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక సూచనలు చేశారు. అదే సమయంలో మీడియా సంస్థల అధినేతలపై తీవ్ర విమర్శలు చేశారు. వారిని శపిస్తానని హెచ్చరించారు. తన ప్రెస్ మీట్లు, లైవ్ కవరేజీ ఇవ్వకపోవడంపై కేఏ పాల్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మీడియా సంస్థల ఓనర్లు అమ్ముడు పోయారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. 2 ఛానళ్లు తప్ప టాప్ 10 ఛానళ్లు తన లైవ్ ఎవరు ఇవ్వలేదని ఆవేదన చెందారు. ఈ మేరకు కేఏ పాల్ ఓ వీడియోలో విడుదల చేశారు. మీడియా ఓనర్స్ గమనించండి, నేను శపించానంటే మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి. న్యాయం చేయకపోతే పనికిమాలందరికీ లైవ్ కవరేజ్ ఇస్తారా, రిపోర్ట్ చేస్తారా, ఫ్రంట్ పేజీలో చూపిస్తారా? పేర్లు చెప్పను. దేవుడు మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయకపోతే నా పేరు కేఏ పాల్ కాదు. దేశం కొరకు వచ్చాను, రాష్ట్రం కొరకు వచ్చాను, ప్రజల కొరకు వచ్చాను. మీ కులంలో పుట్టలేదని నన్ను ఎలా చూస్తున్నారు? ఆ ప్యాకేజ్ టార్గెట్ ఇస్తా డే అండ్ నైట్ ఇస్తాడా? ఒక్క పని చేయని మోదీకి డే అండ్ నైట్ ఇస్తారా? ఓటు బ్యాంక్ లేని శర్మిలాకి మీరు డే అండ్ నైట్ 3 సంవత్సరాలు తెలంగాణలో కవరేజ్, ఇప్పుడు ఆంధ్రాలో కవరేజ్ ఇస్తారా? ఇదా మీరు చేస్తుంది న్యాయం? మీడియా రిపోర్టర్స్ ప్రజలకు చెప్తాను, ఏ ఛానల్ వాచ్ చేయొద్దని. అంతేకాకుండా ఓనర్లు ఎవరు, ఎలా సంపాదించారు డబ్బులు, పిల్లేసి మీ ఎంట పడతా. ఫిషరీస్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ముదిరాజులకు ఇవ్వాలని తెలంగాణ ముదిరాజు మహాసంఘం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో జీవో ఎంఎస్బిసిడి నుండి బీసీఏలోకి మార్చాలని డిమాండ్ చేశారు. మత్స్యకార సామాజిక వర్గాలకు పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని, కార్పొరేషన్లో జనాభా ప్రకారం చైర్మన్ పదవి ముదిరాజులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేయడం జరిగింది. కానీ ఇది 3-4 ముఖ్యంగా అనుకున్నట్టుగానే 3 రోజులు అయిందో లేదో మరలా ఈ యొక్క నామినేటెడ్ పోస్టులలో మరలా ముద్రాలకు గుండె చేయి చూపించడం జరిగింది. కాబట్టి మళ్ళొకసారి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీ నిర్ణయాన్ని ఓపెన్ తీసుకోండి, ముద్రాలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ముద్రాలు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ముఖ్యంగా బీజేపీ నుంచి ఈటల రాజేంద్ర గారికి టికెట్ ఇవ్వడం జరిగింది, బీఆర్ఎస్ నుండి కాసాని జ్ఞానేశ్వర్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా ఒక్క ముదిరాజు కూడా సీటు కేటాయించలేదు. మరొకసారి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముదిరాజులకు పార్లమెంటు స్థానాల్లో కూడా కేటాయించాలని డిమాండ్ చేస్తూ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముదిరాజుల బాధలు, ఆక్రోశాలు, ముదిరాజులకు సంబంధించినటువంటి విషయాలపైన అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి ముక్త కంఠంతో మేము చాలా సందర్భాల్లో అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో కూడా మత్స్యకారులకు చట్టబద్ధత కల్పించాలి, చెరువులను కూడా రియల్ రంగంలో కూరుకుపోతా ఉన్నాయి, చెరువుల మీద పరిరక్షణ కమిటీ ఒకటి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ముదిరాజులు అత్యధిక జనాభా ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు మెదక్ జిల్లా కానీ, మహబూబ్ నగర్ కానీ, అదేవిధంగా ఈరోజు కరీంనగర్ కానీ, ఉమ్మడి జిల్లాలో ఖమ్మం కానీ, ఆ విధంగా అన్ని జిల్లాల్లో కూడా ఎన్నికలు నిర్వహిస్తే 9 జిల్లాలలో ముదిరాజులు అధ్యక్షులు గెలుపొందడం జరిగింది. ఇది మేము మాటల ద్వారా చెప్తలేదు. గంగపుత్ర ఇచ్చులో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే కింది స్థాయిలలో గ్రామాలలో గంగపుత్రులకు ముదిరాజులకు పచ్చిగా చేస్తే బహుమతి విధానం ఉంది. సభ్యత్వాల విషయంలో కావచ్చు, సొసైటీల విషయంలో కావచ్చు, ఇప్పటికే తమ్ముడు కొట్టుకుంటూ మొన్నటి మొన్న కూడా మా ముదిరాజ్ బిడ్డను మేము కోల్పోయినాం. మెదక్ జిల్లాలో రాజు అనే మా ముదిరాజ్ బిడ్డ చేపలు పట్టే విషయంలో గొడవ జరిగి ప్రాణాలు కోల్పోయాను. కాబట్టి ఈ యొక్క కార్పొరేషన్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ
పునఃపరిశీలించి ముదిరాజులకు న్యాయం చేశారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. 50 కోట్ల నిధులతో వ్యాపార క్షేత్రాన్ని సుందరీకరణ చేయడానికి రోడ్లు వెడల్పు, డ్రైనేజీ, విద్యుత్ పనులలో అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పేర్కొన్నారు. రామగుండం అభివృద్ధి జరగడాన్ని చూసి కొందరు సహించలేక చిరు వ్యాపారులకు నష్టం జరుగుతుందని, అవాస్తవాలను ప్రేరేపించి వ్యాపారులను భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఏ ఒక్క చిరు వ్యాపారికి నష్టం జరగదని హామీ ఇచ్చారు. లక్ష్మీనగర్ మార్కెట్లో వ్యాపార వర్గాల వారి అందరి యొక్క సలహాల మేరకు ఈ యొక్క లక్ష్మీనగర్ ప్రక్షాళన కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టాం. దాదాపు 50 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, అదే మాదిరిగా సుందరీకరణతో పాటు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసే కార్యక్రమాలు బాగా చేశాం. కొంతమంది ఈ యొక్క అభివృద్ధిని తట్టుకోలేక మరి దీనిపై అవాకులు చవాకులు పేలుతూ చిన్న చిన్న వ్యాపారులకు నష్టం కలుగుతుందని చెప్తా ఉన్నారు. ఏ ఒక్క వ్యాపారి కూడా నష్టం జరగదు. వెనక సింగరేణి 70 ఏళ్ల నుంచి కట్టినటువంటి ఇండ్లు, పాత ఇండ్లు, కూలిపోయే దశలు ఉన్న వాటిని సింగరేణి యజమాన్యం కూడా కట్టి, కమర్షియల్ కట్టి ఈ ప్రాంతంలో వ్యాపారం, చిరు వ్యాపారం చేసే వాళ్ళకి, కొత్త వ్యాపారాలు చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఒక సంకల్పానికి ప్రభుత్వం సహకరిస్తుందే తప్ప ఎక్కడ జరగట్లేదు. సింగరేణి కార్మికునికి దానికంటే మంచి ఇల్లు ఇచ్చి వారికి వ్యవస్థ కల్పించే ఏర్పాట్లలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క లక్ష్మీనగర్ ఆ చౌరస్తా నుంచి అటు నియోజక టాకీస్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ యొక్క అబ్దుల్ కలాం స్టాచ్యూ వరకు, అటు ఉల్లిగడ్డల బజార్ వరకు, ఇటు పాత ఓల్డ్ అశోక్ నుంచి కింద అశోక్ నగర్ మజీద్ టర్నింగ్ వరకు, ఆ కోర్టు రోడ్డు వరకు, దాంతోపాటు పాత మున్సిపల్ ఆఫీస్ నుంచి ఆ మజీద్ వెనుక నుంచి ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా పూర్తి స్థాయిలో రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమంతో పాటు డ్రైనేజు, మరి కరెంటు, మరి సుందరీకరణ, వాటరు, అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ఇలా బహుకాల కోరిక. సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో సువిధా పోర్టల్ ద్వారా తప్పకుండా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత తెలియజేశారు. రాజమహేంద్రవరం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులకు సువిధా, ఎంసీసీ, పీఓ, ఏపీఓ, ఓపీఓల శిక్షణ కార్యక్రమం, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. (2024-25) ఆర్థిక సంవత్సరంలో తూర్పు గోదావరి జిల్లాకు వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,201 కోట్ల వరకు రుణ ప్రణాళికలో ఈ డాక్యుమెంట్ రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు. రాజమహేంద్రవరం కలెక్టర్ ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో 2024-25 ఆర్థిక సంవత్సరం క్రెడిట్ ప్లాన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆయా ప్రాధాన్యత తదితర రంగాలలో అవకాశం మేరకు అనుబంధ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ సిద్ధం చేసి బ్యాంకర్లకు అందజేస్తున్నట్లు తెలిపారు.
ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయవంతం తథ్యమని కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ అన్నారు. చింతలపూడి మండలం పట్టాయిగూడెం, నామవరం గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి చేరిన ఎస్కే అబ్దుల్ ఘపూర్, వినోద్ రాజారావు లను కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి రోషన్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కూటములను చూసి వైకాపా భయభ్రాంతులకు గురవుతుందన్నారు. ఈరోజు చూస్తున్నాము గఫూర్ గారు వాళ్ళ బృందం ఇంతమంది అనుచరులు వైసీపీ తోటి విసిగెత్తిపోయి అభివృద్ధి లేదు ఏమీ లేదు అని చెప్పి ఒక మంచి నాయకత్వం, మంచి పార్టీల వైపు వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి వాళ్ళని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, మరి గఫూర్ గారు అలాగే మీతో పాటు వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా మేము, వినోద్ గారు మీతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేము అన్ని రకాలుగా అండదండగా ఉంటాము. చిలుకలూరుపేటలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ భారీ బహిరంగ సభ జరిగింది. 10 లక్షలకు పైగా అక్కడికి రావడం జరిగింది జనాలు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే చింతలపూడి మోడీ, గుర్తుంచుకోండి, చింతలపూడి మోడీ. మనకు గెలవడం ఎందుకు ముఖ్యం అంటే మనకి ఇప్పుడు నేషనల్ లెవెల్లో బీజేపీ తోడైంది. మీరు సైకిల్కి ఓటేసి ఎమ్మెల్యేకి, ఎంపీకి గెలిపిస్తే స్టేట్లో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సెంట్రల్లో మోడీ గారు. ఇక అర్థం చేసుకోండి మీరు రైలు ఎలా పరిగెత్తుదో. రైలు ఎలా పరిగెత్తుదంటే పెట్టుబడులు భారీగా వస్తాయి. ఎందుకంటే పైన వడ్డించేవాడు మన మోడీ గారు. పెట్టుబడులు భారీగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మంచి ఉద్యోగాలు వస్తాయి. మంచి ఉద్యోగాలు వచ్చినప్పుడు ఏమొస్తుందంటే మంచి జీతాలు వస్తాయి. ఈ వైసీపీ ఇస్తున్న వాలంటీర్ జీతాలకు కాదు, లక్షల్లో వస్తాయి జీతాలు. మంచి జీతాలు వస్తే ఏమవుతుంది, ట్యాక్సులు కడతాం. ట్యాక్సులు కడితే ఏమవుతుంది, డెవలప్మెంట్ వస్తుంది. అభివృద్ధి నుంచి డబ్బులు తీసుకొచ్చి సంక్షేమంలో పెడితే అప్పుడు అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ముందుకు వెళ్తాయి. ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని ఏంటంటే అప్పు తీసుకొస్తున్నాడు. ఇటుకబట్టి కార్మికుల పిల్లల కోసం పని ప్రదేశంలో శిశు సంరక్షణ కేంద్రం, పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ రక్షిత కేమూర్తి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఇటుకల బట్టీల కార్మికుల పిల్లలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటుకలు పట్టుకోవడం అలవాటు చేసుకున్న పిల్లలు చిన్న చేతులు మొదటిసారిగా స్లేట్లను పట్టుకున్నాయని అన్నారు. వారిలో చాలామంది ఇంతకు ముందు స్కూల్ డ్రెస్ వేసుకోలేదని, సరైన స్కూల్స్కి వెళ్లలేదని తెలిపారు. టెంకాయ కొట్టేది అవసరం రిబన్ కట్ చేసేది అవసరం. టెంకాయ కొట్టేది అవసరం రిబన్ కట్ చేసేది అవసరం. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.